హెయిర్ ఫాల్ అనేటటువంటిది ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది కాబట్టి హెయిర్ హెయిర్ రాలటం అనేటటువంటిది మామూలుగా చిన్నవాళ్ళలో వచ్చే కాజెస్ మనం ఇంతకు ముందు చెప్పుకున్నాము. ఇప్పుడు పెద్దవాళ్ళలో కూడాను ఈ హెయిర్ ఫాల్ అనేటటువంటిది ఎందుకు ఉంటుంది, ఎక్కువగా ఏంటి అని అంటే ఏంటంటే చాలా వరకు ఈ థైరాయిడ్ గ్రంథి యొక్క విశేషమైనటువంటి లోపం వలన ఈ హెయిర్ ఫాల్ ఉంటుంది. ఏ ఏజ్ గ్రూప్ అయినా కూడాను. కానీ పెద్దవాళ్ళల్లో ఉండే కొలది కూడాను ఈ హెయిర్ ఫాల్ ప్రముఖమైనటువంటి కాజెస్లో థైరాయిడ్ గ్రంథి లోపం ఒకటి. ఆ థైరాయిడ్ గ్రంథిని మనం ఎప్పుడైతే పరీక్ష చేసుకుని T3, T4, TSH నార్మల్గా ఉండేటట్టు మనం ట్రీట్మెంట్ తీసుకోవటం, కానీ ఒకవేళ నార్మల్గా ఉంటే థైరాయిడ్ కాకుండా మిగతా విషయాల్లో ఎక్కడ లోపం వచ్చిందో దానిని సరిచేస్తే కానీ తిరిగి మీకు మళ్ళీ చక్కగా హెయిర్ గ్రో అవుతుందన్నమాట. ఎందుకంటే హెయిర్ ఈజ్ కాల్డ్ ద క్రౌనింగ్ గ్లోరీ ఆఫ్ ఎ పర్సన్. అంటే ఏంటంటే మీకు ఒక చక్కని కిరీటంలాగా అది హెల్ప్ చేస్తుందట. మరి చక్కని కిరీటం పెట్టుకుంటే మీరు ఎంత బాగుంటారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో హెయిర్ రాలిపోతున్నటువంటి విషయాల్ని మనం ఎలాగ తెలుసుకోవాలి అని అంటే ఈ హెయిర్ అనాలిసిస్ చేయటం వలన ఇది 10 minutesలో మనకి రిపోర్ట్ ఇస్తుందన్నమాట. ఈ హెయిర్ అనాలిసిస్ చేసినప్పుడు మీ హెయిర్ రూట్స్ ఎలా ఉన్నాయి, హెయిర్ ఫాలికల్స్ ఎలా ఉన్నాయి, ఇంటర్స్టిషియల్ స్పేసెస్ ఎలా ఉన్నాయి, క్యూటికల్ ఎలా ఉంది, షాఫ్ట్ ఎలా ఉంది, ఈ విషయాలన్నింటినీ కూడా మేము గ్రహించి మీకు ఎక్కడ లోపం ఉందో అది చెప్పడానికి వీలుంటుందన్నమాట. ఇదే కాకుండా హెయిర్ రాలిపోవడానికి ఇంకొక కారణం ఏంటంటే లోకల్గా ఇన్ఫెక్షన్స్ వచ్చి కూడా రాలిపోతుంటాయి. చాలామందికి ఈ హెయిర్ డైస్ వాడటమే కాకుండా రకరకాల పర్ఫ్యూమ్స్ ఉండేటటువంటి ఆయిల్స్, తర్వాత మనకి అడ్వర్టైజ్మెంట్స్లో వచ్చేటటువంటి న్యూజెన్ అని రకరకాల పేర్లు ఉన్నటువంటి, మీకు తెలుసు అవన్నీ నేను పేర్లు చెప్పడానికి అవసరం లేదు. అటువంటి ఈ పర్ఫ్యూమ్డ్ ఆయిల్స్ అన్నీ వాడుతూ ఉండటం వలన కూడా అనేక రోజులు వాడినప్పుడు నెమ్మదిగా దానికి ఇది కొద్దిగా రియాక్ట్ అయ్యి దానివల్ల కూడా కొన్ని రాలిపోతుంటాయి. చర్మానికి మీ స్కాల్ప్కి కరెక్ట్గా సరిపోయేటటువంటి ఆయిల్సు, షాంపూసు ప్రత్యేకంగా మీరు వాడితే తప్ప హెయిర్ ఫాల్ అనేది అవాయిడ్ చేయలేమన్నమాట. కాబట్టి అటువంటివి మీకు సరిపోయేటటువంటి షాంపూని, హెయిర్ ఆయిల్ని, ఇవన్నీ సీరమ్స్ ఏమైతే మీకు హెయిర్ గ్రోత్కి పనికొస్తాయో, మీరు ఎలాగ మీ హెయిర్ని జాగ్రత్తగా చూసుకోవడానికి అవకాశం ఉంటుందో, ఏ విషయాల్లో మీరు జాగ్రత్త పడాలో అన్నీ కూడా చెప్తాం. అలాగే పెద్దవాళ్ళలో ఇంకొకటి కూడా ఏంటంటే హెయిర్ రాలిపోవడానికి కారణం చాలామందికి ఈ మధ్యలో ఈ క్యాన్సర్ సోకుతుంది. ఆ క్యాన్సర్ సోకినప్పుడు కూడాను కీమోథెరపీ అని తీసుకుంటాం. మీ అందరూ వినే ఉంటారు. కీమోథెరపీ తీసుకున్నప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే ఆ కీమోథెరపీ 1 or 2 doses తీసుకున్న తర్వాత వాళ్ళకి జుట్టు రాలటం మొదలైపోతుందన్నమాట. ఎందుకంటే ఇది గ్రో అయ్యేటటువంటి హెయిర్ ఫాలికల్స్ దగ్గర కూడా దీని యొక్క పని ఒత్తిడి ఎక్కువయ్యి ఆ భాగం నుంచి హెయిర్ నిలబడకుండా రాలిపోయేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ కీమోథెరపీ తీసుకునే వాళ్ళు కూడాను ఏమీ విచారించకుండా ఈ కీమోథెరపీస్ అయిపోయిన తర్వాత ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి, హెయిర్ని ఏ విధంగా తిరిగి వచ్చేటట్టు చేసుకోవచ్చు, తర్వాత మీ హెయిర్ని కాపాడుకోవడానికి తిరిగి మళ్ళీ ఒత్తుగా రావడానికి ఏమైతే మార్గాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము సజెస్ట్ చేస్తాము. తర్వాత ఈ పెద్దవాళ్ళల్లో ఈ హెయిర్ రాలేటప్పుడు ట్రీట్మెంట్స్ అనేకంగా ఉంటాయన్నమాట. ఒకటేమో మేము ఫస్ట్ హెయిర్ అనాలిసిస్ చేసి అసలు ఏ కారణం వల్ల మీకు హెయిర్ రాలుతుంది అనేది కనుక్కుంటాం. కాబట్టి మీరు ఎందుకు రాలుతుంది డాక్టర్ గారు అని అడిగితే దానికి ఆన్సరు ఈ హెయిర్ అనాలిసిస్ చెప్తుందనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఈ హెయిర్ అనాలిసిస్ చేసిన తర్వాత ఎక్కడ లోపం ఉందో దానికి సరిపోయేటటువంటి మందు ఇవ్వడానికి కూడాను ఈ హెయిర్ అనాలిసిస్ ఉపయోగపడుతుందనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ హెయిర్ అనాలిసిస్ అయిన తర్వాత మనం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా తిరిగి ఒక 3 months to 6 months లోపు మళ్ళీ హెయిర్ అనాలిసిస్ చేసుకుంటే ఎంత తేడా వచ్చింది అనేది కూడా మనకు తెలిసిపోతుంది. సో కాబట్టి మీ హెయిర్ రాలటానికి కారణాలే కాకుండా ఏమైందో కూడా తెలుసుకుని దానిని ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఏ విధంగా అది పెరుగుతున్నది అనేది కూడా మీరు చూసుకోవచ్చు. తర్వాత ఏంటంటే హార్మోన్స్ ఒకటి. నార్మల్గా ఉమెన్లో ఏంటంటే 15 to 45 రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటాం. ఈ 45 years దాటిన తర్వాత ఈ హార్మోన్స్ తగ్గిపోతాయి ఆడవాళ్ళల్లో. ఎప్పుడైతే అది తగ్గిపోయిందో అది కూడా ఒక్కొక్కసారి ఈ హెయిర్ ఫాల్కి కారణం అవుతుందన్నమాట. హెయిర్ చక్కగా గ్రో అవటానికి అవకాశాలన్నీ కూడా మీకు చెప్తాము, ట్రీట్మెంట్ కూడా ఇస్తాము.